కలిగి ఉండును. పద్మకర్ణిక రక్త శ్వేతవర్ణమయము. ఆ కర్ణికా మదమును నందు వజ్రేశ్వరి అను దేవత కలదు. దృశ్వారం సర్వషోడశైచ్చ సహితం జ్యోతిర్విశుద్ధాంబుజ. విశుద్ధ చక్రము పద్మము వజ్రము వలె ప్రకాశవంతమైనది. ఇది ఆకాశతత్వము, జీవాత్మ, అధినాయకుడు, గురుదేవత మంత్ర సంధానముల వలన తనే దేవతాస్వరూపముడుగా అనగా తన కన్నను దేవత అన్యముగా భావించే తలంచని సాధకుల విషయములో భయంకరంగా కనిపించు రూపము గలదియు. అన్యోసావన్యో హమస్మీతి నవేద యథా పశురుతి. అద్వైత జ్ఞాన శూన్యము గలవారు పశుతుల్యులని పై వాక్యము స్పష్టపరుచుచున్నది. ద్వితీయాద్వై భయం భవతి అనునట్లుగా తనకన్నా రెండవ పదార్థము కలదని నమ్ము వారలకు భయం కలుగుచుండగలదు. యోగ సాధకులు ఇట్టి అస్యభావములకు చిత్తమునందు తావు కల్పించక చితైకత్వమునందు యోగసిద్ధియే ఏకైక లక్ష్యముగా పురోగమించవలను. రక్తశ్వేత వర్ణములతో నలరారుచు ఏక శిరస్కయై త్రినేత్రములు 4 భుజములు కలిగి హస్తములందు ఖట్వాంగము, ఖడ్గము, త్రిశూలము, చర్మము అను వానిని ధరించి మహాశక్తి గంభీర వదనారవిందయై జీవులను నిత్యామృత వర్షములచే నవచైతన్యవంతులుగా తీర్చిదిద్దు వజ్రేశ్వరీ దేవి ఈ చక్రకర్ణిక యందు డాకినీ స్వరూపిణి అయ్యలా రారుచున్నది. ఈ డాకినీ దేవతకు పాయసాన్నమునందు బహుప్రీతి, బీజ శక్తి కీలక న్యాసాదులన్నిటి యందును డకారవర్ణమే ప్రధానమై ఉన్నది. సర్వాశ్వేత నతియత అక్షస్రక్సు పుస్తకాన్విత షోడసారేషు విన్యసోన్మదే సంస్థాప్య డాకినీం. విశుద్ధ చక్రమునందు మహత్తరమైన శక్తులు నిమిడి కృతమై ఉన్నవి. ఇవి గ్రంథములందు వ్రాయుటకు, ఇట్టివి అని వర్ణించుటకు వీలుబడనివి. అనుభవము అనే ఐశ్వర్యము గల సద్గురువుల ద్వారా మాత్రమే ఈ చక్రము యొక్క విశిష్టత గుర్తింపబడుతుంది. కుండలినీ శక్తి విశుద్ధి యందు ప్రవేశించిన పిమ్మట కేచరీ ముద్ర ద్వారా ఆ కుండలినీ శక్తిని అచ్చటనే ఆపి విలోమక్రమములో అనగా అపసవ్య మార్గము ద్వారా కుండలిని మూలాధారము వరకు గొనిపోయి అచ్చటి నుండి తిరిగి సవ్యక్రమములో సుషుమ్న ద్వారా ఆజ్ఞాచక్రము వరకు చేర్చిన ఎడల విశుద్ధి యందలి సర్వశక్తులు విజృంభించి బహిర్గతములు కాగలవు. విశుద్ధి అందే కుండలిని నిలుపగలిగిన ఎడల ఎంత కాలము వరకు అట్టి స్థితి కలిగియుండునో అంతవరకు జరామరణములు, ఆకలి దప్పులు ఉండవు. డాకినీ ధ్యానము. శ్లోకం. గ్రీవారూపే విశుద్ధే నృపదల కమలే శ్వేత రక్తాం త్రినేత్రాం హస్తై ఖట్వాంగ ఖడ్గౌ త్రిశిఖ మపి మహాచర్మసం ధరాయంతి వక్త్రేణైకేన యక్తాం పశుజన వయదాం పాయసానైక సక్తాం త్వక్స్తం వందే మృతదైః పరివృత వపుషాం డాకినీం వీరవంద్యాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.